వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోవు యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైంది. ఆవును దర్శించుకొని రోజువారీ కార్యక్రమాలు ప్రారంభిస్తే అనేక శుభాలు జరుగుతాయి. ఆవు అమ్మతో సమానం. ఆవుకు ప్రదక్షిణలు చేస్తే 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లేని పురాణాలు చెప్తున్నాయి. పచ్చగడ్డి తినిపిస్తే పరాన్నజీవికి నైవేద్యం పెట్టినట్లే అవుతుంది. గోసేవ చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆవును తాగితే ఆయుష్ వృద్ధి జరుగుతుంది. అనేక శుభ అశుభ సమయాలలో గోమూత్రమును ఇల్లు శుద్ధి చేసుకోవడానికి వాడుకుంటారు. పేడను పిడకలుగా చేసి హోమాలలో ఉపయోగిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెప్తున్నాయి. పాలు, పెరుగు, నెయ్యి పూజా సమయాలలో ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలతో కూడిన ఆవుకు గోమాత అనే పేరు సార్థకమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.